హాయ్ హలో నమస్తే ఢిల్లీ కార్స్ తెలంగాణ ఇవాళ 29 తారీఖు బుధవారం ఏప్రిల్ నెల ఫోర్డ్ ఫిగో ఇది డీజిల్ బండి 25 మైలేజ్ వస్తుంది. సేఫ్టీగా ఉన్నది, ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి, ఇంజన్ టైట్ ఉంటుంది. అంటే ఫోర్డ్ కంపెనీ మీకు ఐడియా ఉంటుంది కాబట్టి చెప్తున్నా. పవర్ స్టీరింగ్, పవర్ విండోస్ ఉంటాయి, చాలా బాగుంది బండి. సో బండి సిద్దిపేటలో మన ఆఫీస్ లొకేషన్లో ఉంది. నిన్న వరి కోసిర్రు. సో ఇప్పుడు నిన్నమనంటే అట్లా ఉండేది, ఇవాళ వరి కోసిర్రు. బస్ మళ్ళా 15-20 తారీఖు ఆడ మూలకు పోపిస్తున్నారు. మంచిగా మనకు మళ్ళా చాలా దుఃఖం. 2 షాట్లు అవే పెట్టినాయి, నిన్న వీడియో తీయలే, పానం వెళ్ళిపోయింది అంతా పోయేసరికి. సో 2 షాట్లు పెట్టిన, ఓన్లీ హార్వెస్టర్ వరకు వచ్చేది. బండి డీజిల్ బండి, 1,50,000 రూపాయలు వాళ్ళు అడుగుతారు. ఎంత కాదు, ఇంకేమైనా తక్కువ అవుతుందని చెప్పినాం. అయితే 1,50,000 ఎందుకు అడుగుతారంటే ఏ ఒక్క అద్దం మారలేదు. దీన్ని 2011 అద్దాలే అన్నీ ఉన్నాయి. కొద్దిగా ఫిలిం వేసుకున్నారు. వాన కొడితే లోపలికి నీళ్లు చిల్లకుండా డోర్ వైజర్స్ ఉన్నాయి. లెదర్ సీట్ కవర్లు ఉన్నాయి. సేఫ్టీకి ఎయిర్ బ్యాగులు ఉన్నాయి. ఓ 50,000కో 30,000కో ఎయిర్ బ్యాగ్ వేసుకున్నా ఎయిర్ బ్యాగుల పైసలే వాళ్ళు అడుగుతున్నారు. బండి ముడుసు గుండు, వెనకడ గుండ్రావుతులు ఉండే చింతగింజలు కొట్టేది ఎండాకాలం. చింతకాయ పల కొట్టి మళ్ళీ దాన్ని కొట్టేది. సో చింతగింజలు కొట్టే దారం ముత్తాంతే ఉంటుంది, అది పర్ఫ్యూము. చింతకాయని కొట్టేది చిన్న ఉంటుంది. ఇది పొల్యూషన్, దీని స్టిక్కరు, దీని ఇన్సూరెన్స్, దాని బ్యాటరీ వారంటీ కార్డు ఇవన్నీ ఉన్నాయి. ఏసీ చల్లగా ఉంది. కాళ్ళ కింద మళ్ళీ మంచి మ్యాట్ ఉంది. సో మీకు మంచి ప్రైజ్లు ఇస్తాం. దగ్గర వాళ్ళు ఇదివరకు కారు కొన్నోళ్ళకు ఇంకో తీరిస్తాం బండ్లు. సో ఈ బండి ఈ ఎక్స్వి జగిత్యాల జిల్లాకు పోతుంది. దాని ముందు బెంగళూరు పోతుంది కారు. ఎస్ప్రెస్సో ఉంది, ఇంకొక 2 బండ్లు ఉన్నాయి అంతే. ఇన్నోవాలు 2 ఉన్నాయి, బాగా తక్కువకి ఇస్తాం ఇన్నోవాలు కూడా. మనకు ఎల్లుండి పొద్దున వస్తుంది బండి. వాళ్ళు వేరే బయటికి వెళ్ళిన బండి తీసుకొని కస్టమరు. 2 బండ్లు వస్తాయి. కరీంనగర్లో ఒక బండి ఉంది, 2,70,000 చెప్తారు. 2009, 2005, 2030 దాకా పెయింటింగ్ షేడ్ అయింది. కానీ బండి కన్ను ఉన్నది. చాలా చేసి 150 కొట్టినా కూడా ఒక్క తీరు ఉంది. 1,60,000 తిరిగింది. అప్ టు ట్రాక్ ఉంది, కొత్త టైర్లు వేసిండు. ఓకే, లెఫ్ట్ కూడా చూసుకోండి. పెయింట్ పిన్ టు పిన్, అంటే ఇక్కడ చిన్నగా గోడకు తాకితే దీనికి కానింది. ఇది ఎప్పుడైనా ఫైబర్ కాదు, ఐరన్. అంటే మీకు దేనికైనా తాకితే ఇనుపది గీతలు పడుతుంది తప్ప ఆ ఫైబర్ ఇప్పుడు మారుతుంది అనుకో, ఫైబర్ పగిలినట్టు పగులుతుంది. ఇది అట్లా కాదు, గట్టిగా ఉంటుంది బండి. సో గ్లాసులు చూసినాం కదా, ఒరిజినల్ ఉన్నాయి. టైటానియం వేరియంట్ ఇది, ఫోర్డ్లో టైటానియం. దీనికి ఏంటంటే ఆ రోజుల్లో కూడా వైపర్ వాటర్ ఇచ్చిండు, మారుతిలలో అప్పటికి ఇయలే. డిఫాగర్ ఇచ్చిండు, మారుతిలలో అప్పటికి ఇయలే. వైపర్ ఇక్కడ ఇచ్చిండు, మారుతిలలో అప్పటికి ఇయలేదు. ప్లస్ ఏంటంటే ఈ కార్నర్ మీకు బేస్ ఇక్కడ ఇదివరకు స్పానల్ పెట్టి ఇప్పలే, ఇది మనకు బేస్ తెలుస్తుంది. ఈ బుర్రలు కూడా చిన్న చిన్న చూసి చెప్పచ్చు. ఎప్పుడైనా డీజిల్ మూత ఓపెన్ చేస్తే దాని జాతకం బయటపడుతుంది. కాళ్ళ కింద, మ్యాట్ల కింద, ముందట స్టీరింగ్ ర్యాకర్స్ కింద చూస్తే కారు ఎవరు ఎట్లా వాడిరో సింపుల్గా చెప్పవచ్చు. దాదాపుగా చిన్న చిన్న ట్రిక్స్ ఉపయోగించే మేము 10వ వరకు ఆశిస్తాం. ఈ డిక్కీ ఓపెన్ చేసేది, డిక్ తాళమే, డిక్కీ అత్తలేదుగా తాళం, డిక్కీ గుండెల మీద డిక్కీ అత్తలే. వచ్చింది రెడీ. అచ్చా డిక్కీ వచ్చింది, ఆగు మరి. అచ్చా అది వచ్చినావా నువ్వు? నీకు కాబట్టి మరి నెంబర్ ప్లేట్ చూసిపోతుంది. సేమ్ చాలా పర్ఫెక్ట్ ఉంది. పెయింటింగ్ అంతా కూడా మంచిగా తక్కువకి ఇస్తాం. బూట్ ఫ్లోర్ ఇది కూడా సేమ్, ఆ ఫోర్డ్లో కూడా అట్లనే వచ్చేది స్టిక్కర్ విత్ ఇయర్ కోడ్. లెఫ్ట్ కూడా కార్నరు. ఇది వరకు మన దగ్గర కార్ కొండలకి అయితే బాగా తక్కువకి ఇస్తామండి. ఇది కూడా రోడ్ రిఫ్లెక్టర్. తొవ్వల కార్ పంక్చర్ అయితే దీన్ని ఓపెన్ చేసి ఆడ ట్రయాంగిల్ పెడితే వానికి రిఫ్లెక్టర్ కళ్ళల్లో కొట్టి ఆగుతాడు అనేది అప్పటి సిద్ధాంతం. ఇప్పుడు అట్లా లేదు, పెట్టేసి ఇప్పుడు రోడ్లన్నీ అయినాయి. హైదరాబాద్ నుంచి అయితే చుట్టుపక్కల అటు బెంగళూరు, ఇటు బాంబే, ఇటు గుల్బర్గ్ అంటే సంగారెడ్డి రోడ్డు, ఇటు కరీంనగర్ రోడ్డు, అటు వరంగల్ రోడ్డు, ఇటు నిజామాబాద్ రోడ్డు, కామారెడ్డి రోడ్డు ఉన్నాయే, అటు వికారాబాద్ రోడ్డు ఉన్నాయే. ఆ చేతికి 5 ఉన్నట్టు 5 రోడ్లు. బెంగళూరు అంటే మళ్ళీ రింగ్ రోడ్ ఆనుకొని పోతే వికారాబాద్, మళ్ళీ ఆనుకొని పోతే మేడ్చల్, మళ్ళీ ఆనుకోపోతే సంగారెడ్డి బిహెచ్ఎల్ నుంచి పటాన్చేరు ఎగ్జిట్ వస్తుంది. మళ్ళీ మీకు వరంగల్ వస్తుంది, శ్రీశైలం వస్తుంది, నాగార్జునసాగర్ వస్తుంది. ఇవే రోడ్లు అన్నీ పర్ఫెక్ట్ అయినాయి. నీకు కారేడ పంచర్ కాదు. ఒక్క సీఎం కాన్స్టెన్సీ నేషనల్ హైవే శాంక్షన్ అయింది కాబట్టి దాన్ని చెత్తలేదు అంటున్నారు వాళ్ళు. శ్రీశైలం పోయే రోడ్డుకే మహేశ్వరం దాటిన తర్వాత కల్లకుర్తి ఆ రోడ్ డబల్ రోడ్ కాదు, మిగతా అన్ని రోడ్డు డబల్ రోడే. నాగార్జునసాగర్ రోడ్ కూడా కొద్ది దూరం దాకా డబల్ రోడ్ ఉంది చూడండి. సో మనకు రిఫ్లెక్టర్ అవసరం లేదని చెప్తున్నాను నేను. డివైడర్ కటింగ్ వచ్చింది కాబట్టి మనకు అక్కర్లేదు.
ముందుగా టైర్లు వేసుకొని నిమ్మలంగా తోలుకుంటే చాలు. ధర మంచిగా ఇస్తాం, తక్కువకి ఇస్తాం, బస్ చూసుకోరు. పాల క్యాన్లు వేసుకో, వ్యవసాయం చేసుకుంటే గడ్డి మోపు వేసుకో, ఇంకా తాళ్ళకి వేసుకపో, ఇంకా ఎవరైనా స్నేహితురాలు ఉంటే ఆమెను ఎక్కించుకొని పో ఏడన్నా పర్యాటక స్థలాలకు. ఇంకేదన్నా కావాలన్నా కూడా మీకు మల్టీ తక్కువ ధరలో డీజిల్ 25 మైలేజ్ వచ్చి మల్టీ లెవెల్ ఆనందపడవచ్చు. ఆనందం మేము పడే ఆనందాలు చెప్తున్నాను నేను. చూసుకోండి ఎయిర్ బ్యాగ్స్. సో మల్టీ లెవెల్ ఆనందపడవచ్చు. ఇది కూడా సేమ్. సో మల్టీ లెవెల్లో ఆనందపడే టైం ఎవరికి లేదు. ఎవరికైనా అయ్యో ఇంకా ఉరకాలే, ఇంకొంచెం స్పీడ్ పోవాలన్నట్టుగానే ఉంది. మా కవితక్క పార్ట్ అయితే ఎక్సలెంట్, అంటే సెల్ఫ్ ఇన్స్టాగ్రామ్ ఛానల్ లెక్క అనిపిస్తుంది. ప్రజలకు కనీసం మేడారం, కనీసం ఇల్లందు, కొత్తగూడెం ఇప్పుడు అన్నీ చేయాలి. స్ట్రైక్స్ అన్నీ సింగరేణిలోకి అవి ఇప్పించుడు, జగిత్యాల దుబాయ్ బాధ్యతలకు ఇది ఇప్పించుడు, కొరుట్ల మెట్టిపల్లి పోడు, జిల్లాలన్నీ లేపిన ఆల్రెడీ జిల్లాలన్నీ కలిగి తిరగాలి. ఉన్నా లేకున్నా పర్ఫెక్ట్ చేపిస్తే ఫస్ట్ క్లాస్ ఉంటుంది. చూడండి బ్యానెట్ పట్టి కాడ నుంచి ఒరిజినల్. ఇది ముడుసు చాలా స్ట్రాంగ్ ఉంటుంది. ఫోర్డ్ అనేది ఎట్లా అంటే మిగతా వాటికంటే కూడా ప్రీమియం క్వాలిటీ ఉంటుంది ఇంజన్. ప్రపంచవ్యాప్తంగా ఇవాళ కూడా ఫోర్డ్కు ఒక రేంజ్లో పేరుంది. అమెరికా వాళ్ళు ఏం చేసినా వాళ్ళకు గుర్తింపు ఉంటుంది. ఇప్పుడు వాళ్ళదే ఇది బ్యాటరీ కూడా సిల్లు లోపల స్టిక్కర్ అని మీకు చూపించిన కదా. మనకు మెయిన్ బ్యాటరీ టైర్లు ఉంటే అయిపోయి కథం, వేరే ఉన్నా లేకుండా నడుస్తుంది. సో బండి ఈసీఎం కార్ నుంచి ఇవన్నీ ఒరిజినల్ ఫోర్డ్ ఇంజను. ఎక్కడ కూడా ఎటువంటికి మీకు ఇది కూలెంట్ డబ్బా మినిమం మ్యాక్సిమం ఉంటుంది. వస్తాను కదా, ఇది కూడా కూలెంట్ డబ్బా యాస్టీజ్ ఉంది. షోరూమ్దే, మళ్ళీ వాళ్ళు మార్సులు బిర్సులు రాలే. ఊతుందా నీళ్ళు ఊగురి చూస్తారు కదా. ఓ షేవెట్ కెమికల్ మళ్ళీ బో చెయ్యాలి లేబడి దానిలో పెట్టదు సెంటు. ఇంకో చేయి ఉంది కదా దాంతో పెట్టాలి. ఓకే ఉంది. ఇలా ఏవి పడితే అవి పోయొద్దు. ఏదైతే కంపెనీ డిసైడ్ చేస్తుందో అవే పోయాలని ఉంటుంది ఫోర్డ్లో. సేమ్ ఏదైనా అంతే అండి, కంపెనీ ఏదైతే ప్రొవైడ్ చేస్తుందో దాన్నే పోయాలి. తెలివైన మెకానికులు గ్రామీణ ప్రాంతాల్లో నీళ్ళు కూడా పోతారు, లేదంటే ఏదో పడుతుంది కలర్లు పోతారు. సో అటువంటిది కాకుండా తెలిసినట్టు పోసుకోవడం బెటర్. సో ఓకే ఫ్రెండ్స్, ఇంజన్ పర్ఫెక్ట్, 25 మైలేజ్. ట్రాక్టర్ నట్టే మోటుగా ఉంటుంది, కొద్దిగా బాగా స్మూత్గా ఉండదు. ఈ కంపెనీ అంతే, ఎందుకంటే ఇది కూడా 1400 cc ఇంజన్. సో ఇంజన్ ఎకో స్పోర్ట్ ఈక్వల్ అనుకోండి, అది 1500 బండి, కాకపోతే మోటుగా ఉంటుంది గట్టిగా. అయితే ఇయర్ బ్యాగ్స్ వచ్చినాయి. ఇది బండి నెంబర్ చూపెడంతి ఫోటోల కోసం 7585 చిత్తూరు జిల్లా కారు. ఏక్యూ అంటే అప్పుడు వచ్చిన సిరీస్ ఇది, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పుడు వచ్చింది. సో చూడండి 030303. నేను ఎప్పుడు తిరుపతికి వెళ్ళినా కూడా ఆడ కమెండర్ జీబులు ఇయ్యాల కూడా ఉన్నాయి, ఇన్నోవాలు, ఇథియోస్లు, ట్యాక్సీ ప్లేట్లు, వైట్ ప్లేట్లు, పైన శ్రీవారి వీధులల్లా. అయితే అక్కడ తిరుమలలో ఉచిత బస్సులు ఉంటాయి మనకు, అన్నప్రసాదం, వైకుంఠం, కళ్యాణకట్ట అన్ని. బస్సు ఎప్పుడు నిమిషానికి కూడా వస్తుంది. ఏడ బస్ కోసం ఆగినా కూడా నీకు అదే కనబడుతుంది, AP03 అంటే 39 ఇప్పుడు వచ్చినాయి. కానీ ఇప్పుడు వచ్చినాయి క్వాలిటీ లేవని BS4 BS2 జీబులు కూడా పైన వాడుతున్నారు. లాస్ట్ ఇయర్ అక్కడ లోకల్ ఎస్పీ గారు వాటిని పైకి ఎక్కద్దని రకరకాల తీసుకున్నారు. కాకపోతే బండ్లు అవి క్వాలిటీ ఉంటాయి. AP03 అనే దానికి కనెక్టింగ్ అక్కడైతాం. శ్రీవారి దర్శనం అయినప్పుడు మనం ఫోటో దిగినాం అనుకో, AP03 అని ఉంటుంది. సో అప్పుడు ఆ AP03 అనేది కనెక్టింగ్ పీపుల్ అవుతుంది మొత్తం ప్రపంచవ్యాప్తంగా అంటారు కాబట్టి అక్కడికి AP03కి ఆ 3 నెంబర్కు ఆ లక్ ఉంటుంది. సో చూడండి బండి అయితే చాలా తక్కువ ధరకి ఇస్తాం. పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. 1400 cc ఇంజన్ హెవీ ఇంజను. రోడ్ గ్రిప్ ఎక్కువ ఉంటుంది. బండి గట్టిగా ముడుస్తున్నట్లు, ఇంట్లో పొట్టోడు ఇట్లా గట్టిగా ఉంటాడో అట్లా గట్టిగా ఉంటుంది. ఆలోచించుకోండి, ధర మట్టుకి 150,000 వాళ్ళు చెప్తారు, 130,000 దాకా నిన్న వచ్చిర్రు. రూపాయి ఇటాట్ చేయొచ్చు. ఆఫీస్ కమెంట్స్ అని సపరేట్ ఉంటుంది. డీజిల్లో 25+ వస్తుంది. సో ఆలోచన చేసుకోండి. ఇది రెన్యువల్ ఇంకొక 2 months ఉన్నది, అది మీరు చేసుకోవాల్సి వస్తుంది. సో థ్యాంక్ యూ. దీని ఈవినింగ్ మళ్ళీ రైడ్ వీడియో పెడతా. జై తెలంగాణ.